ఈరోజు ఏ విధంగా తయారయ్యారంటే చంద్రబాబు నాయుడు చేయాల్సిన తప్పులన్నీ ఆయన చేస్తాడు, చేయిస్తాడు. ఎదుటి వాళ్ళ మీద నిందలు వేసి శ్రీరంగ నీతులు చెప్పడం మనం గమనించాం. వ్యక్తిత్వ హననం అనేది చంద్రబాబు నాయుడు చేయటంలో సిద్ధహస్తుడు. తనకి పిల్లనిచ్చిన ఎన్టీఆర్ గారికే బట్టలు ఇప్పించి కార్టూన్లు వేయించిన గనుడు. ఇప్పుడు ఎవరైతే డిప్యూటీ సీఎంగా ఉన్నారో ఆయన పక్కన ఆయన తల్లి గారి గురించి, అలాగే చిరంజీవి గారి కుటుంబ సభ్యుల గురించి, మహిళల గురించి తప్పుగా రాయించింది ఐటీడీపీ ద్వారా లోకేష్ గారు అన్న విషయం అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేయడము, తన ఫేస్బుక్ లో పోస్ట్ చేయడం మనం అందరం కూడా గమనించాం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కనీస గౌరవం లేకుండా ఆయన మీద, ఆయన భార్య మీద, ఆయన తల్లిగారి మీద, ఆయన సోదరి మీద, ఆయన పిల్లల మీద ఎంత నీచాతి నీచంగా పోస్టులు పెట్టారో మనం అందరం కూడా గమనించాం. ఈరోజు మీరు చూస్తే హిట్లరు, గడాఫీ కలిసి పరిపాలిస్తున్నట్టుంది చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు పరిపాలించడం. ఇన్ని దారుణాలు జరుగుతూ ఉంటే, వాళ్ళు చేసిన పాపం మొత్తం కళ్ళ ముందు కనబడతా ఉంటే, ఒక్కొక్కడి గురించి వాళ్ళు ఏం మాట్లాడారు అనేది చూస్తూ ఉంటే జడ్జీలు కూడా ఆశ్చర్యపోయారు. ఇలాంటి వాళ్ళగా మీరు బెయిల్ అడుగుతున్నారు, ఇలాంటి వాళ్ళగా మీరు రక్షణ అడుగుతున్నారని. అంటే వీళ్ళు ఏమాత్రం సిగ్గులేదు ఈ వైసీఎం పేటీఎం బ్యాచ్కి. అంటే దీనికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఏదో విధంగా చూసి చాలా ఈ ఫ్యాషనిస్ట్ మెంటాలిటీది ఏంటంటే మన దగ్గర నుంచి అందరు వెళ్ళిపోతూ ఉంటే మనం వాళ్ళని ఏం చేయాలి, ఏదో ఒక విధంగా వాళ్ళని ఆపాలంటే ఏం చేయాలి, కేసులు పెట్టించాలి. ఇంకా వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళు పాపం నానా బాధలు పడతా ఉంటే సోషల్ మీడియా, వైసీపీ సోషల్ మీడియా ఇంకా వీళ్ళు రెచ్చగొట్టి, పాపం అమాయకులు ఉంటారండి, పిచ్చి ప్రేమ ఉంటుంది నాయకుడి మీద. అలాంటి వాళ్ళు మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి, ఎందుకంటే రోజా తీసుకుని వెళ్ళి లోపలేసేస్తే ఆమె లాయర్లు ఉంటారు, ఆమె ఖర్చు పెట్టుకోగలదు. సామాన్యుల పరిస్థితి ఏంటి అంటే నువ్వు ఒక బెయిల్ ఇప్పించేసి లేకపోతే లీగల్ నువ్వు సహకారం అందించేస్తే వాళ్ళ కుటుంబం కష్టాలు తీరుతాయా? లేదు కదా. వాళ్ళు బాధపడి ఆ రిమైండ్లో ఉండే 10-15 రోజులు ఎవరు ఉంటారు? అంటే ఇంకా కూడా మీరు మారలేదు. ప్రజలు మిమ్మల్ని ఈ స్థాయిగా ఇంత నీచమైన పొజిషన్లో మిమ్మల్ని కూర్చోబెట్టినా, మీరు అధాపాతాలనికి మిమ్మల్ని తొక్కినా మీలో ఎలాంటి మార్పు రాలేదు. అదే రామారావు గురించి మాట్లాడే అర్హత మీకేముంది? రామారావు గారికి చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడిస్తే ఆ పార్టీలో 10 సంవత్సరాలు ఈమెం చేసింది? అని చెప్పినట్టు జగన్ గారి వెంట్రుకు వెళ్ళు పీకుతా ఉందా? అంటే వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు? గతం మర్చిపోయారు అనుకుంటున్నారు జనాభా. నువ్వు ఆ పార్టీ నుంచే కదా నువ్వు వెళ్ళింది. ఆ రోజు నీకు తెలీదా? తెలుగు మహిళా అధ్యక్షురాలుగా చేసావు కదా, బాబు గారు ఇచ్చిన బీ ఫారం మీద 2 సార్లు పోటీ చేసావు కదా. వీళ్ళందరూ ఏదో ఇప్పుడే పుట్టి పాపం ఏమీ తెలియని అమాయకుల్లాగా, అంటే గౌన్ వేసుకున్నంత మాత్రం నిజంగా చిన్నపిల్లలు అనుకుంటే ఎలాగా? నువ్వు గౌన్ వేసుకొని తిరిగినంత మాత్రాన నువ్వు చిన్నపిల్లవని అయిపోతావా? ఏదో ఇప్పుడే నీ కళ్ళు తెరిచినట్టు నువ్వు మాట్లాడతావేంటి? మీకు అది సిగ్గుందా? మీ సోషల్ మీడియా దారుణాలు ఏంటి? జగన్మోహన్ రెడ్డితో పాటు పుట్టిన చెల్లెల్ని రాజశేఖర రెడ్డికి పుట్టలేదంటే మీరు ఎవరిని అవమానపరిచారు? జగన్మోహన్ రెడ్డి తెల్లినేగా. ఆమెకి అది జగన్మోహన్ రెడ్డి మామూలుగా విజయమ్మ కూతురే కానీ జగన్మోహన్ రెడ్డి చెల్లెలు కాదని సోషల్ మీడియా మాట్లాడుతూ ఉంటే నువ్వు అన్నలా ఎలా భరిస్తున్నావు? శాసనమండలిలో చూసారా లోకేష్ బాబు, నా తల్లిని అవమానించారు, డెఫినెట్గా దానికి సమాధానం చెప్తా అన్నాడు. అది ఒక కొడుకుగా ఉండవలసిన ఫైర్ నీ దగ్గర అది ఏమీ లేకుండా నువ్వు ఫ్లవర్ లాగా ఉండి నువ్వేంటి మాట్లాడేది? మీరంతా మాట్లాడేది ఏంటి? మీ అరాచకాలని ఎవరు మర్చిపోయాడు? మాస్క్ అడిగితే చంపేశారు. మామూలుగా ఒక పోస్ట్ ఫార్వర్డ్ చేస్తే సీనియర్ సిటిజన్ని అరెస్ట్ చేశారు. పాపం ఆయన శ్రీధర్ గారు, అది ఒక చదువుకున్న వ్యక్తి, వైజాగ్కి చెందిన ఆయన్ని కర్నూలు తీసుకుని వెళ్ళి ఆయనకి కరోనా అంటించి ఆయన చావు కారణం అవ్వలేదా మీరు?
వీళ్ళంతా చేసిన పాపాలేంటి? ఈ రోజా శుద్ధపూస చెప్పే మాటలు ఇవాళ ఎవరికి చెప్తారు మీరు? అంటే ఇంకా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే అమాయకులని బలికొంటుంది ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అని చెప్పేసి చాలా ఆవేదన అయితే వెళ్ళగక్కుతున్నారు. ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు? ఎక్కడ లోపం జరుగుతుంది? ఇంకా ఏదైనా కేసులు పెట్టాలి అంటే ముందు చంద్రబాబు గారి మీదే పెట్టాలి. 420 కేసు ఆయన మీద నమోదు చేయాలి. కారణం ఏంటంటే సూపర్ 6 అమలు చేయలేదు కాబట్టి దాని మీద మనం ప్రశ్నిద్దాం. వెంటనే ఇమ్మీడియట్లీగా చంద్రబాబు గారి మీద పోస్టులు పెట్టండి, ప్రతి అకౌంట్ కూడా నా పేరు పెట్టి రన్ చేయండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్తలకు ఆదేశాలు ఇవ్వడం. అంటే పాలసీ పరంగా, విధానపరంగా అసెంబ్లీలో చర్చకు రాకుండా కేవలం ప్రెస్ మీట్లకే పరిమితమై ఇంకా కార్యకర్తలు ఉసిగొలిపే చర్యలు తీసుకునే విధంగా ఆయన వ్యవహరించడం అనేది మనం ఎలా చూడొచ్చు? ఇందాక నేను చెప్పాను కదా, ఏదో విధంగా ఈయన ఆపాలి, కార్యకర్తల్ని కేసుల్లో పెట్టేయాలి, ఇరికిచ్చేయాలి. మాత్రం అసెంబ్లీకి వెళ్ళడు. 11 సీట్లు ఇచ్చారో 10 సీట్లు ఇచ్చారో, నీకు ఆ రోజు ముఖ్యమంత్రి చేసింది ఎవరు? ప్రజలు. ఈరోజు నీకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసింది ఎవరు? ప్రజలు. దేనికి? నువ్వు చేసిన దారుణాలు, నువ్వు ఏ విధంగా అయితే రాష్ట్రాన్ని నాశనం చేసావో, మద్యాన్ని అమ్ముకొని ఆడవాళ్ళ ఉసురు తీసుకున్నావా, ఇసుకని బ్లాక్ మార్కెట్లో పెట్టి ఎంతమంది కార్మికులు, కొన్ని లక్షల మంది కార్మికులు నీ వలన నష్టపోయారు. మైనింగ్ దోపిడీ, నీ 10 మంది రెడ్లు, పెద్దిరెడ్డి కానివ్వండి, ఇలాంటి వాళ్ళని పెట్టి సంపాదన అంతా మీ గుప్పెట్లో పెట్టుకొని వాళ్ళ సోషల్ మీడియాలో కూడా చూడండి, పాపం ఒక బాధ్యతమైన పదవిలో ఉండే చాలామంది రెడ్లు ఉన్నారు ఈ రాష్ట్రంలో. ప్రతి పేరు చివర చూడండి 190%. అంటే ఆ వర్గాన్ని కూడా వర్గాలుగా విభేదాలు తీసుకురావడానికి వీళ్ళు చేస్తున్న ప్రయత్నం ఇది. వాళ్ళు అరెస్ట్ అవుతున్న వాళ్ళందరూ చూడండి పేరు చివర ఆ 2 అక్షరాలు ఉంటాయి. అంటే నువ్వేంటి అందులో పాపం వాళ్ళకి ఏంటంటే సైకో అభిమానం. ఏమైనా సరే మా జగన్ కోసం మనం చేసేయాలని అలాంటి వాళ్ళు నువ్వు రెచ్చగొట్టి ఈరోజు అలాంటి వాడు ఆమె ఎక్కడుంటుందో కూడా తెలీదు. ఎక్కడో కూర్చొని వీడియో వదులుద్ది, అది మద్రాసులోనా బెంగళూరులోనా తెలీదు. అంటే మీరు ఏదో విధంగా చేసి ఏం చేయాలనుకుంటున్నారంటే ఈ రాష్ట్రంలో ఒక జరుగుతున్న అభివృద్ధిని ఆగిపోవాలి, ఈ రాష్ట్రంలో ఏదో అరాచకం జరిగిపోతుంది అని ప్రజల్ని మీరు నమ్మించాలనుకుంటా ఉంటే, మొన్న మా చాలామంది స్పోక్ పర్సన్ చెప్పారు, మీ వాళ్ళు పెట్టిన పోస్టింగ్లు వర్రా రవీందర్ రెడ్డి కావచ్చు, వేరే వాళ్ళవి మేము 20 పంపిస్తాం, మీ సాక్షిలో ఇది ప్రభుత్వానికి విమర్శించారు, సందేశాత్మకంగా హెచ్చరించారు అనేది ఒక్కటి చదవమని చాలు. లేకపోతే ఆ 20లో సభ్య సమాజంలో ఉన్న ఏ వ్యక్తి అయినా వినగలడు అనేది ఒకటి చదవమనండి. ఇది ఓపెన్ ఛాలెంజ్. అంత నీచంగా, అంత దారుణంగా తెలుగు మహిళల్ని, జన సైనికుల్ని, వీర మహిళల్ని, లాస్ట్ పురంధేశ్వరి గారు కూడా దీనికి బాధితుడు భువనేశ్వరమ్మ ఏ విధంగా మాట్లాడారు మీరు? సిగ్గుందా? 45 సంవత్సరాలు నిస్వార్థ ప్రజాసేవకుడు చంద్రబాబు నాయుడు గారి సతీమణి, తాను ముఖ్యమంత్రిగా ఉన్నా, నటుడిగా ఉన్నా, ఏ రోజు కూడా తండ్రి ఇన్ఫ్లుయెన్స్ని ఏమాత్రం ఉపయోగించకుండా ఇంట్లో ఉండే సాధారణ మహిళ మా బోనమ్మ, ఆమెనికి మీరు హింస పెట్టి ఈరోజు మీ గగ్గోలు ఏంటి నాకు అర్థం కావటం లేదు.